ఆయన నిజంగా అలా వేల కోట్లు ఉన్నారు అంటే అప్పుడు పిఎం అంబానీ అయిపోవాలి కదండి. మన నరేంద్ర మోడీ గారు ఎందుకు అయ్యారు? డబ్బు అనేది కాదండి పాలిటిక్స్ లోకి వచ్చినా రాకపోయినా, డబ్బు అనేది ఒకటే కాదు ప్రజలు డిసైడ్ చేసేది. ఆయన నిజంగా అన్ని వేల కోట్లు ఉండి కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రజాసేవ చేస్తూ ప్రజా సమస్యల పైన పోరాడుతూ ఉంటే 100% ఆయనకి వేల కోట్లతో సంబంధం లేకుండానే గెలిపిద్దరు. ఆయనకి అది ఒక జస్ట్ ఫన్, ఒక స్టేటస్. ఆయన సీరియస్ గా ఎలక్షన్ చేద్దాం, ప్రజల్లో తిరుగుదాం, ప్రజా సమస్యల పైన పోరాడదాం అని ఆయనకే ఉద్దేశం లేదు. ఎంపీకి 2 క్యారవాన్లు ఎక్కడైనా చూసారా? ఎంపీ అభ్యర్థి కింద పోటీ చేసే అతనికి అంటే ప్రజల్లోకి వెళ్ళినా సరే ఎక్కువసేపు ఉండలేరు ఆయన. ఎందుకంటే ఆయన అంత లగ్జరీ లైఫ్, ఆయనకి అలాంటి లైఫ్ అలవాటు అయిపోయి అప్డేట్లో చూసాం కదా మన లండన్లోకి ఇల్లు, దుబాయ్లోకి ఇల్లు, యుఎస్లోకి ఇల్లు ఉన్న వాళ్ళకి నువ్వు ఇక్కడికి వచ్చి కాకినాడలో ఉండు, ఆ డ్రైనేజీలు బాగు చెయ్యి, లేకపోతే పేదలకి ఇల్లు కట్టించు, ఇవన్నీ చేస్తారు ఎవరైనా? ఏలేరు శుద్ధిగా ఆధునీకరణ కోసం ఫండ్స్ తీసుకురా, నువ్వు పోలవరం కంప్లీట్ చేయంటే వింటారా? వాళ్ళు చేస్తారా? వాళ్ళు ఆయనకి ఒక సరదా, ఆయనకు ఒక ప్యాషన్. నా పేరు మీద ఇన్ని ఉన్నాయి కదా, నాకు ఎంపీ అని కూడా ఉండటం అనేది ఒక సరదా. సో దానికి ఏం చేయాలి? ప్రజల దానికి చెయ్యాలంటే పాపం ఎప్పుడో నెల రోజులే ఉంటారు ఆయన, ఎక్కువ రోజులు అది ఉండరు. సో ఆయనకి ఏంటంటే సరదా కోసం ఈసారి కూడా వచ్చారు. ఎవ్రీ టైం వస్తారు ఆయన, ఎవ్రీ ఎలక్షన్కి వస్తారు ఆయన. ఆయన్ని అసలు నుంచో పెట్టడం కూడా తప్పు. ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటా ఉంటే కూడా బాగుంటుంది. పాపం ఆయనకి ఏం కోరిక వచ్చిందో అంటే ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఆయన పోటీ చేస్తున్నారు తప్ప